మేనేజర్ ద్వారా నిజం తెలుసుకుని కావ్యని ఎండి సీట్లో కూర్చోబెట్టి రాహుల్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. రాజు అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇక కావ్య తనకి కాఫీ తీసుకువచ్చినట్టు, కావ్య తనతో మాట్లాడినట్టు అయితే కల రావడంతో, కావ్య నా కోసం వచ్చేసావా అంటే, నేనన్న మాటలకి భయపడి వచ్చేసావా అంటూ రాజ్ అయితే తనలో తానే అనుకుంటూ కలవరిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంద్రాణి అయితే వస్తుంది. ఏంటి నీ భార్య వచ్చినట్టు, నీకు కాఫీ ఇచ్చినట్టు కలొచ్చిందా? మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేముంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇద్దరూ కూడా పంతానికి పోయి ఒకరికొకరు దూరం చేసుకుంటున్నారు. నువ్వైనా కాస్త తగ్గి దాన్ని తీసుకురారా అంటూ ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది. లేదు నానమ్మ, నేను నీ కాళ్ళు పట్టుకునైనా తీసుకువెళ్తాను అని చెప్తే అది మాత్రం చాలా పొగరుగా మాట్లాడింది. తనంతట తాను వస్తే తప్ప నేను మాత్రం తనని తీసుకురాను అంటూ రాజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా మరొక వైపు అపర్ణ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కావ్యని ఎలా తీసుకురావాలి, వీళ్ళిద్దరిని ఎలా ఒకటి చెయ్యాలి, వీళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా కలిసి ఉండాలి, వీళ్ళిద్దరూ దూరం అవ్వడానికి వీల్లేదు అంటూ అపర్ణ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సీతారామయ్య అయితే రాజుని కిందకి పిలుస్తాడు. రాజ్, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరి కోసమో ఆఫీస్కి ఎవరు వెళ్ళకపోతే ఆఫీస్లో ఏదైనా నష్టం జరిగితే అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా నష్టం వస్తుంది. మన గొడవల కారణంగా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి నష్టం రాకూడదు అంటూ సీతారామయ్య అయితే చెప్తూ ఉంటాడు. సరే తాతగారు, మీరు చెప్పినట్లే నేను ఈ రోజు నుంచే ఆఫీస్కి వెళ్తాను అంటూ రాజు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో రుద్రాణి అయితే, చూసావా ధాన్యలక్ష్మి, ఏదో 2 రోజులు రాజుని తప్పించినట్టు నటించారు, మళ్ళీ రాజుని ఆఫీస్కి పంపించేస్తున్నారు అంటూ ఇక రుద్రాణి అనగాని, పంపిస్తే పంపించి నువ్వు, ఇప్పుడు కావ్య లేదు కదా, రాజు కంపెనీ విషయాలు చూసుకోపోతే అసలుకే నష్టం వస్తుంది. నా పట్టుదలతో కూర్చుంటే కంపెనీ కనుక ఏదైనా నష్టపోతే మనందరం రోడ్డు పాలవ్వాలి, అంతకన్నా ఇదే బెస్ట్ కదా అంటూ ధాన్యలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. దీనికి చెప్పి చెడగొడదామని చూస్తే ధాన్యలక్ష్మి కూడా ఇలా మాట్లాడుతుందేంటి, ఇలా మారిపోయిందేంటి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రుద్రాణి అయితే, ఏంటి మమ్మీ ఇదంతా, రాజు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు, రాజు ఈ గొడవల్లో పడి ఆఫీస్కి వెళ్ళడు అని మనం అనుకుంటూ ఉంటే ఈ ముసలోడేంటి రాజుని ఆఫీస్కి పంపించేస్తున్నాడు అంటూ ఇక రాహుల్ అయితే అంటూ ఉంటాడు. వెళ్ళనివ్వరా, ఏదో రకంగా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేలా చేసి రాజు ఆఫీస్కి వెళ్లకుండా చేద్దాము, రాజు మనసు విరిగిపోయేలా చేద్దాము. ఇప్పుడు రాజ్ కావ్యల మధ్య చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉన్నాయి, కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదే మనం ఆ గొడవలు ఇంకా పెద్దవయ్యేలా చేస్తే ఖచ్చితంగా రాజ్ ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు, ఇక ఆ గొడవలతో సరిపోతుంది అంటూ ఇక రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళగానే ఇక అందరూ కూడా, ఇన్ని రోజులు రాలేదేంటి సార్, మీరు లేక అసలు ఏ వర్క్ ఎలా జరుగుతుందో కూడా వైనం లేకుండా పోయింది అంటూ ఇక శృతి అయితే అడుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడే వచ్చాను కదా, డిజైన్స్ ఒకసారి చూపించు అంటూ రాజ్ అనగానే ఇంతలో శృతి అయితే డిజైన్స్ చూపిస్తుంది. అవి చూడగానే అచ్చు కావ్య వేసిన డిజైన్స్ లాగే ఉంటాయి. ఇదేంటి, కళావతి ఆఫీస్కి వచ్చిందా ఏంటి, తను వేసిన డిజైన్స్ లాగే ఉన్నాయి అంటూ రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి శృతి ఇది, మేడం గారు ఆఫీస్కి వచ్చారా అంటూ ఇక రాజు అడుగుతూ ఉండగా, లేదు సార్ రాలేదు, అయినా మీకు తెలియకుండా ఎలా వస్తారు అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది. మరి డిజైన్స్ ఎక్కడివి అంటూ రాజు అయితే అడుగుతూ ఉంటాడు. ఎవరో సందీప్ గారంట, మన కంపెనీకి డిజైన్స్ అవసరమని ఆయనే పంపించారు అంటూ ఇక శృతి అయితే చెప్పగానే, సందీప్ గారా, అసలు డిజైన్స్ ఎవరు వేశారు, అచ్చు కళావతి వేసినట్టున్నాయి, నేను తెలుసుకోవాలి అంటూ ఇక సందీప్కి అయితే ఫోన్ చేయమంటాడు రాజు. ఇక ఫోన్ చేయగానే ఇక సందీప్ అయితే రాజు మాట్లాడుతూ ఉంటాడు.
ఈ డిజైన్స్ మీకు ఎక్కడివి, ఎవరిచ్చారు అంటూ ఇక రాజు అడుగుతూ ఉండగా, ఈ డిజైన్స్ మీ భార్య వేసిన డిజైన్సే, తను నా దగ్గరికి వచ్చింది. ఈ రోజు నుంచి ఏదైనా డిజైన్స్ వేసే అవకాశం ఉంటే కల్పించమని, తన కాళ్ళ మీద తను నిలబడతానని, ఇంతకు ముందు పెళ్ళవ్వకముందు కూడా నేను తను వేసిన డిజైన్సే మీ కంపెనీకి ఇచ్చేవాడిని, ఆ డిజైన్స్తోనే మీ కంపెనీకి గొప్ప పేరు వచ్చింది అంటూ ఇక సందీప్ అయితే చెప్పగానే రాజు అయితే షాక్ అవుతాడు. ఏంటి, నా భార్య వేసిన డిజైన్సే మా పెళ్ళికి ముందు కూడా ఆఫీస్కి వచ్చేవా అంటూ రాజు అంటూ ఉండగా, అవును సార్, తను వేసిన డిజైన్సే మీ కంపెనీకి పంపించేవాడిని అంటూ ఇక సందీప్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు మేనేజర్ అయితే వస్తాడు. సార్, ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూడండి అంటూ చూపించగానే సీసీ ఫుటేజ్లో అయితే రాహుల్ ఆ దొంగ బంగారం అమ్మే వ్యక్తితో మాట్లాడడం, ఇవన్నీ అగ్రిమెంట్ చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి. ఇక ఈ విషయంలో రాహుల్ తప్పని కావ్య చెప్పిన నేను వినిపించుకోకుండా తనని నిందించానని రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రాహుల్ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. కంపెనీ విషయంలో చేయవలసిన పనులన్నీ చేసి పైగా నింద కావ్య మీద నెట్టేసి నా నోటితోనే కావ్యని వెళ్ళిపోయేలా చేశారు. నేనన్న మాటలకి తన మనసు విరిగిపోయి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇంకా నా నోటికొచ్చినట్టు ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తనని పిలవాలి అంటూ రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కంపెనీ వ్యవహారాలకి ఖచ్చితంగా కావ్య ఉండాలని, తను వేసిన డిజైన్స్ లేకపోతే కంపెనీకి ప్రాజెక్టు రాదని తెలుసుకున్న రాజు అయితే ఇక కావ్య కోసం అయితే మళ్ళీ వెళ్తాడు. నువ్వు నా భార్యగా రావడం ఇష్టం లేకపోయినా కంపెనీలో ఎంప్లాయీగా అయినా రావాలి. నువ్వు 10 సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చావు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నువ్వు కంపెనీకి రావాల్సిందే. నువ్వు డిజైన్స్ బయట ఇవ్వడానికి వీల్లేదు, మన కంపెనీకే వెయ్యాలి అంటూ రాజు అయితే ఇక కావ్యని ఆఫీస్కి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక రాజు కావ్యని ఆఫీస్కి తీసుకువచ్చాడని తెలుసుకున్న రాహుల్, రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రుద్రాణి అయితే రాహుల్ని కూడా ఆఫీస్కి అయితే పంపిస్తుంది. ఏంటి రాజ్, కావ్యని ఆఫీస్కి రప్పించావు? మీ ఇద్దరి మధ్య అంత గొడవ జరిగింది కదా, మరి కావ్యని ఆఫీస్కి రప్పించడం ఏంటి అంటూ రాహుల్ అనగానే, నేను మన వాళ్ళు అన్న కళ్ళు మూతలతో ఏది చూసుకోకుండా అన్నీ వదిలేస్తున్నాను. అదే కావ్య అయితే అన్నీ కూడా పసిగడుతుంది. ఎవరు మోసగాళ్ళో ఎవరు నేరస్తులో అన్నీ కూడా కావ్య అయితే కనిపెడుతుంది. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి నేను ఎండి పదవి నుంచి తప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి కళావతి ఎండి పోస్ట్లో కూర్చోబోతుంది అంటూ రాజు అయితే ఇక కావ్యని ఎండి సీట్లో అయితే కూర్చోబెడతాడు. అది చూసిన రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి రాజ్, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? కావ్యని ఎండి పోస్ట్లో కూర్చోబెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటూ రాహుల్ అయితే అంటూ ఉండగా, ఏముంది, నా భార్యని నేను ఎండి పోస్ట్లో కూర్చోబెట్టాను. తను వేసిన డిజైన్స్తోనే కదా ఈ కంపెనీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వేసిన డిజైన్లే కాదు, మా పెళ్ళికి ముందు కూడా కంపెనీకి వచ్చిన డిజైన్స్ అన్నీ కళావతి వేసినవే. ఆ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే కళావతిని గనక ఎండి పోస్ట్లో కూర్చోబెడితే ఇక ఈ కంపెనీలో చేసే వాళ్ళు అందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. కంపెనీకి కూడా గొప్ప పేరు వస్తుంది, గొప్ప స్థాయిలో ఉంటుంది. అందుకనే కళావతిని ఎండి పోస్ట్లో కూర్చోబెడుతున్నాను. కళావతి, నన్ను క్షమించు. నిజాలు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను. నా భార్యగా ఉండే అర్హత లేదని, దుగ్గరాల వారి ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదని నిన్ను చాలా మాటలని బాధ పెట్టాను. నిన్ను నా భార్యగా నటించమని కూడా అడిగాను. ఇవన్నీ తప్పులు నేను చేశానని తలుచుకుంటూ ఉంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. నన్ను క్షమించు కళావతి. ఇకనైనా నన్ను నీ భర్తగా ఒప్పుకుంటావా అంటూ రాజ్ అయితే అడిగేసరికి కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను మీ ప్రేమే కోరుకున్నాను, మీరే నన్ను భార్యగా ఒప్పుకుంటాను అన్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకోనండి అంటూ కావ్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక కావ్యని ఎండి పోస్ట్లో కూర్చోబెట్టి ఇక ఆ విధంగా రాజ్
అయితే రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి.